ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మ్మ్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. నమస్కారం. ఖచ్చితంగా. ఇది వినడానికి ఒక మామూలు కార్పొరేట్ కథలా అనిపించినా ఇందులో ఎంతో లోతుంది. అవును. మ్మ్, ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకుందాం. ఒక భారీ ప్రాజెక్ట్ సైట్, కోట్ల రూపాయల బడ్జెట్, ఎప్పుడూ కార్మికులతో, యంత్రాలతో హడావిడిగా ఉండాల్సిన ప్రదేశం అది. నిజమే. అలాంటి చోట ఎప్పుడూ ఏదో ఒక శబ్దం ఉంటూనే ఉంటుంది. కాని ఆ మధ్యాహ్నం ఆ సైట్ అంతా అసాధారణమైన నిశ్శబ్దం అలుముకుంది. కారణమేంటంటే కేవలం ఒకే ఒక్క పరికరం రాలేదు. ఆ ఒక్క పరికరం కోసం మొత్తం ప్రాజెక్ట్ నిలిచిపోవడం అనేది నిజంగా అక్కడ ఒక అంతర్గత టెన్షన్ను క్రియేట్ చేస్తోంది. అదే కదా, కాంట్రాక్టరొచ్చి కళ్ళు దించుకుని చిన్న ఆలస్యం జరిగింది, రేపొచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పైకి చూస్తే ఇది మామూలు జాప్యంలాగే ఉంది. కానీ అన్నికలాంటి ఒక లీడర్కి ఇది మొదటి సవాలు. ఆ నిశ్శబ్దం వెనుక ఏదో దాగి ఉందన్న అనుమానం. కరెక్ట్. ఇక్కడే నాకు ఆలోచనొస్తోంది. ఒకవేళ పొరపాటుగా కనిపించే ఈ జాప్యం వెనుక ఎవరైనా దేనినైనా కావాలనే దాచాలనుకుంటే, అది తప్పు కాకుండా ఒక పకడ్బందీ వ్యూహమైతే. అబ్బా! ఆ ఆలోచనే ఈ మొత్తం కథనానికి అసలైన ఉద్రిక్తతను తీసుకువస్తోంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్స్ అన్నీ వరుసగా పేర్చిన డామినో కార్డ్స్ లాంటివి కదా. అవునండి. ఒక్కటి ఆగిపోయినా మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఒక్క కార్డు తనంతట తానుగా పడిపోవడం వేరు, ఎవరైనా కావాలని ఆ కార్డును మధ్యలోంచి తీసేయడం వేరు. ఖచ్చితంగా. ప్రాజెక్ట్ సైట్లో కార్మికులు ఎదురుచూస్తున్నారు, ఇంజనీర్లు ఆందోళన పడుతున్నారు, కానీ ఆ కాంట్రాక్టర్ మాత్రం కళ్లలోకి చూడకుండా తప్పించుకుంటున్నాడు. అన్విక తన ముందున్న టైమ్లైన్ షీట్ చూసి చాలా ప్రశాంతంగా నిన్ననే కదా నిర్ధారించాం అని అడిగింది. దానికి ఆ కాంట్రాక్టర్ తడబడుతూ ఇచ్చిన సమాధానం గమనించాలి. అవును మేడం, చిన్న ఆలస్యం, వచ్చేస్తుంది, బహుశా రేపు అన్నాడు. బహుశా రేపు. అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ బహుశా అనే పదానికి చోటుందా? అస్సలు లేదు. ఒక టైట్ బడ్జెట్ నడుస్తున్నప్పుడు ప్రతి గంటా విలువైందే. అవును. ఒక బాంబును డిఫ్యూజ్ చేసేటప్పుడు బహుశా ఈ వైర్ కట్ చేస్తాను అని చెప్తేలి ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే కదా. నిజమే. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ కాంట్రాక్టర్ కళ్ళు దించుకొని మాట్లాడటం వెనుకున్న మనస్తత్వం. అంటే అందులో ఒక అపరాధ భావం కనిపిస్తోందంటారా? ఖచ్చితంగా. సాధారణంగా జాప్యాలకు, ట్రాఫిక్ అనో ఇంకోటనో స్పష్టమైన కారణాలు చెప్తారు. కాని ఇక్కడ తప్పు జరిగినప్పుడుండే గాబరా లేదు. ఏదో దాస్తున్నాననే భయం మాత్రమే ఉంది. ఆ భయమే అన్వికలో అనుమానపు బీజాలు నాటింది. ఆమె గుడ్డిగా నమ్మలేదు. కొంచెం పక్కకు వెళ్ళి నేరుగా లాజిస్టిక్స్ బృందానికే ఫోన్ చేసింది. అవును. షిప్మెంట్ ఎక్కడ ఉంది అని చాలా సూటిగా అడిగింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవతలి వైపు నుండి వెంటనే సమాధానం రాలేదు. ఒక రకమైన నిశ్శబ్దం. ఆ తర్వాత వాళ్ళు డిస్పాచ్ అయింది మేడం అంట. అన్విక వదల్లేదు కదా, ఎక్కడ్నుండి డిస్పాచ్ అయింది అని అడిగింది. మళ్లీ ఫోన్లో నిశ్శబ్దం. ఏ గోడౌన్ నుండి అని అడిగితే ఇంక పూర్తి మౌనం. లాజిస్టిక్స్ ప్రపంచంలో అలా మౌనంగా ఉండటం అంతే దానర్థం వేరే ఉంటుంది. ప్రతి డిస్పాచ్కి ఒక జీపీఎస్, ఒక ట్రాకింగ్ నెంబర్ ఉంటాయి కదా. అవును. సెకండ్లలో సమాచారం దొరుకుతుంది. మరి ఆ మౌనం ఎందుకొచ్చింది? అబద్ధం చెప్పలేక, నిజం ఒప్పుకోలేక వస్తున్న మౌనం అది. ఆ జాప్యానికి వాళ్ల తటపటాయింపుకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది. కానీ ఇక్కడే రమేష్ వస్తాడు కదా. అవును. రమేష్ వచ్చి, ఇది సాధారణమే మేడం, ప్రాజెక్టుల్లో జాప్యాలు జరుగుతుంటాయి, మనం సర్దుబాటు చేసుకుందాం అంటాడు. ఒక రకంగా ఆలోచిస్తే వ్యాపార ప్రపంచంలో కాంట్రాక్టర్లతో సత్సంబంధాలు ముఖ్యం కదా. చిన్న చిన్న తప్పులను వదిలేస్తేనే వాళ్లు సహకరిస్తారు. రమేష్ చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ వాస్తవం ఉంది కదా. ఆచరణాత్మకంగా చూస్తే రమేష్ చెప్పేది నిజమే అనిపిస్తోంది. కాని ఇక్కడే నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్ అనే ప్రమాదకరమైన భావన మొదలవుతుంది. లోపాల్ని కూడా ఇలాగే దాచిపెడతారు కదా. అవునండి. నాయకత్వం అంటే పనులు పూర్తి చేయించడం మాత్రమే కాదు, ఇలా సాధారణమనిపించే ప్రతిదాన్ని ప్రశ్నించడం. చాలా గొప్ప పాయింట్ చెప్పారు. సౌకర్యం ముగిసిన చోటే స్పష్టత మొదలవుతుంది అంటారు కదా. అన్విక సరిగ్గా అదే చేసింది. అవును. ఆమె తన అసౌకర్యాన్ని అణిచివేసుకోలేదు, దాన్ని ఛేదించాలనుకుంది. ఆ నిర్ణయమే ఆమెను ఆ సాయంత్రం పత్రాల పరిశీలన వైపు నడిపించింది. పర్చేజ్ ఆర్డర్లు, డిస్పాచ్ ఎంట్రీలన్నీ నిశితంగా పరిశీలించింది. అందులో ఆసక్తికరమైన విషయమేంటంటే ఏ తప్పు దొరకకపోవడం. అదే ఆశ్చర్యం. అన్నీ పక్కాగా ఉన్నాయి. ఎంత పక్కాగా అంటే ఎవరూ ఏ తప్పు పట్టకూడదని ఉద్దేశపూర్వకంగా సర్దినట్లు. వాస్తవ ప్రపంచంలో పేపర్లు ఎన్నో చేతులు మారతాయి, నలుగుతాయి. కాని ఇక్కడ ఒక రోబోట్ ప్రింట్ చేసినట్లున్నాయి.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక నేరం జరిగిన ప్రదేశాన్ని అతిగా శుభ్రం చేసినట్లుగా ఉంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లేకపోవటమే అతిపెద్ద ఆధారం అని హోస్ట్గా నాకనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ మితిమీరిన ఖచ్చితత్వం వల్లే అన్విక అనుమానం మరింత స్థిరపడింది. వాళ్లు తప్పును కవర్ చేయడానికి టైమ్లైన్ను రివర్స్ ఇంజనీరింగ్ చేశారని అర్థమైంది. అంటే ఇది చిన్న లాజిస్టిక్స్ పొరపాటు కాదు, ఒక పకడ్బందీ కుట్ర. అవునండి. ఆ తర్వాత రోజు ఉదయం జరిగింది కథను పూర్తిగా మలుపు తిప్పింది. ఎవ్వరూ రాకముందే అన్విక ఒంటరిగా ఖాళీ సైట్ వద్ద ఉంది. అప్పుడే ఆమె ఫోన్కి లాజిస్టిక్స్ టీం నుండి ఒక మెసేజ్ వస్తుంది. అవును, షిప్మెంట్ లొకేషన్ మిస్ మ్యాచ్, దర్యాప్తు చేస్తున్నామని. మిస్ మ్యాచ్, జాప్యం కాదు. అంటే దీనర్థమేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కోణంలో వస్తువు రాకపోతే జాప్యమే కదా, మిస్ మ్యాచ్ ఎందుకవుతుంది? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే జాప్యమనేది సమయానికి సంబంధించిన సమస్య. వస్తువు వస్తుందని తెలుసు, కాని ఎప్పుడు వస్తుందో తెలీదు. అవును. కాని మిస్మ్యాచ్ అనేది సమయానికి సంబంధించింది కాదు, సత్యానికి సంబంధించిన సమస్య. అబ్బా, సత్యానికి సంబంధించిన సమస్య అంటే అసలు ఆ వస్తువు రానే లేదా? అవును, అసలు దాన్ని తయారు చెయ్యనే లేదు, లేదా వేరే చోటికి మళ్లించారు. కాంట్రాక్టర్ చెప్పిందంతా కల్పిత కథ. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ రియలైజేషన్. అందుకే బృందం సమావేశమైనప్పుడు అన్విక ఏ మాత్రం తడబడకుండా స్పష్టంగా చెప్పేసింది. మనం ఎదుర్కొంటున్నది జాప్యం కాదు, తప్పుడు సమాచారం అని చెప్పింది కదా. అవును, ఆ ఒక్క వాక్యంతో గదిలో వాతావరణం మారిపోయింది. కాంట్రాక్టర్ వేచి చూద్దాం అన్నప్పుడు ఆమె అసలు ఊరుకోలేదు. వేచి ఉండటం వల్ల సమస్యలు దాగితాయి, మనం వాటిని కనిపెట్టాలి అని ఎంత స్థిరంగా చెప్పిందో. ఆ సంయమనం, ఆ స్పష్టత నిజంగా విశేషం. ఆమెకు కోపం రాలేదు, కానీ సమగ్రత ఆమెకు దారి చూపింది. బాధ్యత అనేది ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెడితే, సమగ్రత అనేది ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో నిర్ణయిస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఆమె సులభమైన మార్గాన్నొదిలేసి కష్టమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ మొత్తం విశ్లేషణ చూస్తుంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా. ప్రధానంగా 3 పాఠాలున్నాయి. మొదటిది, జాప్యాలు తరచుగా లోతైన సమస్యలను దాచగలవు. అవును, ప్రతి జాప్యం వెనుక కేవలం ట్రాఫిక్ సమస్యలే ఉండవు, అబద్ధాలు కూడా ఉండొచ్చు. రెండవది, నాయకత్వమంటే సాధారణమనిపించే ప్రతిదాన్ని నిరంతరం ప్రశ్నించడమే. రమేష్లాగా సర్దుకుపోతే ముందున్న పెద్ద ప్రమాదాలు కనిపించవు కదా. అవునండి. మూడవది, సౌకర్యం ముగిసిన చోటే స్పష్టత మొదలవుతుంది. కరెక్ట్. అందుక ఆ కాంట్రాక్టర్ని నిలదీయడం వల్ల అసౌకర్యం వచ్చినా అదే వాస్తవాన్ని చూపించింది. అవును, ఆమె ఇక వేచి ఉండకూడదని, ఆ తప్పిపోయిన షిప్మెంట్ వెనుకున్న నిజాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంది. ఆ వాస్తవం ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తుందోనన్న ఆలోచనే ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. నిజమే. ఆ క్షణంలో ఆమెకు కూడా తెలియదు. ఆ కాగితాల వెనుక, ఆ మౌనం వెనుక ఉన్న సమాధానం ఆమెను తీసుకువెళ్లేది ఒక సాధారణ ప్రాజెక్టు జాప్యం కంటే ఎవరూ ఊహించని విధంగా చాలా చాలా పెద్ద సమస్యలోనికి. అవును. ఈ లోతైన విశ్లేషణ అంతా విన్న తర్వాత మనం ఒకసారి ఆలోచించాలి. మన వృత్తి జీవితాల్లో ఇలా ఇది సాధారణమేలే అనిపించే జాప్యాల వెనుక ఇంకెన్ని వ్యవస్థాగత వైఫల్యాలున్నాయో కదా. ఖచ్చితంగా. ఎవరూ గుర్తించని దాగి ఉన్న నిజాలు మన చుట్టూ ఎన్నో ఉండొచ్చు. అవును, మన చుట్టూ జరుగుతున్న సాధారణ విషయాలను ఎప్పుడైనా ఇలా అనుమానించి ప్రశ్నించామా అని ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.